నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరవైవ నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక ఘనంగా కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపిణీ, పలువురు ప్రముఖులకు సత్కరించిన పెన్నెత్తి అభిరామ్. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అంగంలో అమ్మేస్తున్న ఆంధ్ర పాలకులు. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం యువత విద్యార్థులు ఏకం కావాలి పిలుపునిచ్చిన మేడా శ్రీనివాస్. రాక్షస పాలన నుండి విముక్తి చెందిన తర్వాత కూటమి పాలనలో వచ్చిన మొదటి సంక్రాంతి పండుగ. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి సంబరాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కని భారతరామ్ ఇంటి వద్ద ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రి నేషనల్ హైవే భారత స్వగృహం వద్ద సోమవారం ఉదయం వేకువజామున తెలుగు సాంప్రదాయ పద్ధతిలో భోగి పండుగ వేడుకలు పూజలు చేసి భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా భారతరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని భగవంతుని కృపా కటాక్షాలతో రాష్ట్ర తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి తలపెట్టే కార్యకర్తలకు భరోసా కొరకు రాష్ట్ర ప్రజల వద్దకు రాబోతున్నారు. ఆయనకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఆయనతో పాటు మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున భోగభాగ్యాలతో, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో, కనుమ రోజున కనుల పండుగతో పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము. మరి ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి, చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల్లలాడిపోతూ ఉన్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనాయి. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా. మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధలు పడుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు. ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి, మన భారతదేశమే రైతన్న దేశం, రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి డబ్బులు ఉంటా ఉండేవి. ఆ డబ్బుతో పిల్లలు, పెద్దలు, ముసలివారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు. మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగర్ దైవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బళ శ్రీనివాసరావు, అధ్యక్షులు అలంకి మణికంఠ, కార్యదర్శి ఆశపు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, మాజీ కార్పొరేటర్ బళ సత్యవతి, గౌరవ సలహాదారులు కొడమటి బోర్రాజు, పిచుక్క అనిల్ కుమార్, కాలెపు వరప్రసాదరావు, ఉపాధ్యక్షులు మావూరి సాంబశివరావు, తూతిక బాలసుబ్రహ్మణ్యం, కాలెపు శేఖర్, కాలెపు శ్రీనివాస్, బళ్ళ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
మనం చెప్పుకున్నా ఏమైనా ఏర్పడలేదు. ఆడు పడట్లేదు వెనకలోడు ఇటు సైడ్ వచ్చామన్నా అందరూ పడుతున్నారా? పడ్డారు రైట్. తీనా అక్కడ లేదు అక్కడ ఓకే తీసుకోండి మనీ పట్టుకో ఈ పక్కన టవలను దుప్పటి మన లుంగి 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 ఆడిపోతుంది పక్కన ఫుడ్ అంటే ఎడతారంటే మీ ఫోటోలకి వీడియో ఎవరు తీస్తున్నారు? ఇలా తీస్తే అంతా వస్తుంది. ఇప్పుడు ఇద్దరు పడుతున్నారు. ఇక వీళ్ళందరూ భోగి సంక్రాంతి కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని రాజేంద్ర నగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మూరులోని మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధులకి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా దేవాంగ సంఘీయులకి మిత్రులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మా అధ్యక్షులు అల్లంకి మణికంఠ, మా కార్యదర్శి ఆసుపు శ్రీనివాసు, అలాగే మా మిత్ర బృందం, మా సంఘీయులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మా అందరి తరఫున ఈ కమిటీ వారిని కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక కుమారి టాకీస్ పేపర్ మిల్లు ప్రాంతం బొమ్మూరు వివేకానంద హృద్రోగుల ఆశ్రమం నందు రాధా మరియు రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు వడ్డీ మురళి జన్మదిన వేడుకలు ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం మరియు పళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేసే అవకాశం కలిగించినందుకు తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కారాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురమ రత్న ప్రకాష్, మామిడి బాబు, గంట శ్రీనివాసరావు, నొక్కు సూరజ్, ఆకుల సతీష్, ఎం ధనరాజ్, కరి నాగ వెంకట మహేష్, శ్రావణ్, ఈశ్వర్, సిహెచ్ చిరంజీవి, భీమిని శ్రీధర్, ద్వారంపూడి శ్యామరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాధా రంగా మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ వడ్డీ మురళి అయిన నేను నా పుట్టినరోజు సందర్భంగా నాకు తెలుసు ఒక 40 సంవత్సరాల బట్టి కూడా గత ప్రతి పుట్టినరోజు కూడా మన సూర్యభవన్ ఆశ్రమంలో ఉన్న అక్కడ పేదలకు, అలాగే గోదావరి గట్టు మీద నివసిస్తున్న పేదలకు, అక్కడ స్థానికంగా ఉన్న వారికి కూడా ఎప్పుడూ నిత్యం అన్నదాన కార్యక్రమం చేయడం నాకు ఒక అలవాటు. అలాగే మా రాజకీయ గురువులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు,
అలాగే వంగవీటి మోహన్ రంగ గారు ఆశయాలతో ఎప్పుడు మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా నిత్యం మాకు సహాయ సహకారాలు అందిస్తున్న పత్రికా విలేకరుల వారికి మరియు స్థానికంగా ఉన్న ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా తల్లిదండ్రులకి ఆ దేవుడికి కూడా నమస్కారం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సిరు సంపాదనతో విద్యా అభివృద్ధితో వ్యాపార అభివృద్ధి కలగాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా లేని వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా స్నేహితులైనటువంటి ప్రకాష్ గారికి, గంటా శ్రీనివాస్ గారికి, ఆకుల సతీష్ గారికి, ముమ్మడి బాబు గారికి కూడా మా అభినందనలు, భోగి శుభాకాంక్షలు. సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి సంబరాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినం పేరిట గుర్రపు స్వాబెర్రీ, ఎడ్లబళ్ళు, గంగిరెద్దుల ప్రదర్శన, హరిదాసుల సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కరి రామారెడ్డి భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. విచిత్ర వేషధారణ, ముగ్గుల పోటీలలో విజేతలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, సిపిఐ మధు చేతుల మీదుగా 3 స్థాయిల్లో నగదు బహుమతులను అందజేశారు. సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ద్వారా అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రాచీన కళా సాంప్రదాయాలను పరిరక్షించేందుకు సంక్రాంతి సంబరాలను ఒక అవకాశంగా ఎంచుకున్నామని తెలిపారు. సందర్భంగా ఇటీవల 50వ డిగ్రీ పొందడమే కాకుండా విద్యారంగంలో మెగాస్టార్ అవార్డు పొందిన డాక్టర్ కరి రామారెడ్డిని సత్కరించారు. మన పిల్లలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అన్ని డిగ్రీలు కాకపోయినా కనీసం 2 డిగ్రీలన్నా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన స్టాఫ్ అందరూ కూడా మన కళాశాల చైర్మన్ అయినటువంటి డాక్టర్ కరి రామారెడ్డి గారిని సత్కరించడం జరుగుతుంది. రండమ్మా. థ్యాంక్ యూ సార్. సెల్ఫీ ఒకటి ఎక్కడున్నారు మీరు? ఎక్కడే ఉన్నాను, నేను లోపల ఉన్నాను. ఎంబీబీఎస్, ఎండి సైకాట్రీ ఫ్రమ్ నిమ్హాన్స్ అంతే. ఆ తర్వాత నెమ్మదిగా కాస్త ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయితే బాగుంటుందేమో అని ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమో కాస్త కొంచెం అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెరుగుతాయేమో అని ఎంబీఏ చేయడం జరిగింది. కంప్యూటర్స్ మీద ఉండే ఆసక్తితోటి ఎంసీఏ చేయడం జరిగింది. ఎంసీఏ అంటే చిన్న ఇంజనీరే కదా, ఎంటెక్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంటెక్ చేయడం జరిగింది. లైబ్రరీ మా ఇంట్లోనే 12,000 పుస్తకాలు లైబ్రరీలో ఉంది. బిఎల్ఐసి చేస్తేనో అని బిఎల్ఐసి చేయడం జరిగింది. దాంతో ఎంఎల్ఐసి చేయడం జరిగింది. అలాగే నాకు పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్. బీఈడి చేయడం జరిగింది. బీఈడి తర్వాత ఎంఈడి చేయడం జరిగింది. దాని తర్వాత ఎడ్యుకేషన్లో పిహెచ్డి, లా మీద ఇంట్రెస్ట్ తోటి ఎల్ఎల్బి చేయడం, తర్వాత వరుసపెట్టి 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, 5 ఎల్ఎల్ఎంలు, లాలో పిహెచ్డి, ఇలా చేసుకుంటూ పోతూ ఉంటుంటే సామాన్యంగా ఏదైనా డిగ్రీ చేయాలంటే 2 ఏళ్ళైనా పడుతుంది. పిహెచ్డి లాంటివి చేయాలంటే 4 ఏళ్ళు పడుతుంటుంది. ఇలా నడుస్తూ గత 1.5 ఏళ్ల కిందటికి నా స్కోర్ ఎంత అంటే అప్పుడు 30 వరకు వచ్చినటువంటి స్కోర్ అనమాట. తర్వాత నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు పిహెచ్డి చేసేవాళ్ళు కంపల్సరీగా ఎన్పిటెల్ అంటే ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మన రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ జీ బ్లాక్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగిపళ్ళు ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గర్భిణీలు మరియు 3 సంవత్సరాలలోపు వయసు పిల్లలు ఉన్న తల్లులకు పౌష్టికాహారం మరియు పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, పెన్స్, పలకలు, ఆట వస్తువులు మరియు అంగన్వాడీ కేంద్రంలో నిత్య అవసరమైన సదుపాయం మొదలగున వాటిని బీజేపీ పార్టీ పెద్దలు, కార్యకర్తలు, సన్నిహితులు, స్నేహితుల నడుమ అందజేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు
మొమ్మల దత్తు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయి, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు శివకుమార్, మఠ నాగబాబు, షేక్ సాజిద్ కుమార్ యాదవ్, కొంతం కృష్ణ, మనం శ్రీనివాస్, రామారావు, కుబేరరావు, జగన్నాథం, సిద్ధాని వెంకట్, ముత్యాల అనిల్ కుమార్, దీపక్ రెడ్డి, గంజాల రామ్సన్, హైకోర్టు న్యాయవాది సింగన్శెట్టి రామచంద్రరావు, సింగన్శెట్టి శివ, నాగేశ్వరి, కెల్లాయిస్ కార్యాలయ మేనేజర్ పోలవరపు చైతన్య, పోలవరపు ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను బీజేపీ 1 నెంబర్ అధ్యక్షుడు. నేను ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన నాగార్జున గారికి శుభాకాంక్షలు చెప్తూ బీజేపీ కుటుంబ సభ్యులతోనే మీ అందరితో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నాగార్జున గారు మొత్తం అలా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మాకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భారతీయ జనతా పార్టీలోని ఈ బ్లాక్ దగ్గర పట్నాల నాగార్జున గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్న భోగి పనుల కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు నాగార్జున గారి టీం మొత్తం కూడా మన టీ బ్లాక్ సంబంధించి అందరికీ, పిల్లలందరికీ కూడా, గర్భిణీ స్త్రీలందరికీ ఫ్రూట్స్, బుక్స్ అన్ని కూడా పంపిణీ చేసి సీతంలో అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి రాజ్య ముఖ్య నాయకులందరికీ కూడా మా గౌరవనీయులైన రాజమండ్రి గ్రామానికి తర్వాత వాస్తవంగా బీజేపీ వారు ఈనాడు కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవాళ మనం చూసాం లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గమైన పాలన జరిగిందో మనకు తెలుసు. దాని నుంచి బయటకు వచ్చి ఇవాళ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు కలిసి నిజంగా ఈ రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఒక పట్టుదల ఉంది పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే పురంధేశ్వరి గారికి, మిగతా బీజేపీ నాయకులు కూడా చాలా వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు మోడీ గారు ఇచ్చేటటువంటి, ఈ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి మోడీ గారు ఇస్తున్నటువంటి అన్ని పథకాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ అదృష్టం ఏంటంటే ఈ కూటమి రావడం ముఖ్యంగా. సంక్రాంతి పండుగతో ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలు కలగాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ దుంగలతో ఏర్పాటు చేసిన భోగి కూర్పుకు ఎమ్మెల్యే తన సతీమణి మహాలక్ష్మి, కుమారుడు మనోజ్, కుమార్తె సనాతని సమేతంగా పూజ చేసి భోగి మంటను వెలిగించారు. అలాగే భారీ భోగి మంటను ఏర్పాటు చేసిన డేవియార్డ్ను ఎమ్మెల్యే అభినందించారు. గత 70 ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నేతలు తమలంపూడి సుధాకర్ రెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పడాల వెంకటరామారెడ్డి, అలాగే తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడటం, ఈ గ్రామంలో ప్రాణపాత్రను కల్పించే విధంగా ఒక పిశాచాల గంట ఉండడం, ఆ పిశాచాల గంటకి ప్రజల్ని తీర్పుతండమే ధ్యేయంగా వారి పైశాచిక ఆనందానికి పరాకాష్ఠగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలను కూడా నిషేధించడం జరిగింది. ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాలను కూడా
వారి పైశాచిక ఆనందం తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమైన పరిణామం. కాలేజీ కవిత కళారం అన్నారు. ఆ విధంగానే ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు. ఇది ఒక దుష్ట రాజకీయం. మరి ఆ పిశాచాల జంటకి ఏ విధమైన పరిణితి లేని పరిస్థితి, ఒక పైశాచిక ఆనందంలో గ్రామస్తులందరినీ పీడించుకు తినడమే కాకుండా ముఖ్యంగా డివిఆర్ గారిని అనేక విధాలుగా హింసలకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, రకరకాలుగా పోలీస్ కేసులు నమోదు చేసి రాజానగరం ఎస్ఎస్ఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో రాజానగరం స్థానిక కొండగుంటూరులో 20వ నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ చేతుల మీదుగా 200 మందికి వృద్ధులకు, విద్యార్థులకు, వితంతువులకు నూతన వస్త్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎస్ఎస్ఎల్ కార్యదర్శి డాక్టర్ ఖండవిల్లి లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ కొల్లం రత్నం, ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి రఘు, జనసేన జిల్లా కార్యదర్శి నీకూరి రవికుమార్, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, మాజీ సర్పంచ్ పసలపూడి శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకుడు మల్లవరపు సత్యానందరావు, దొండపాటి లాజరు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో రేవకోడే మోజెస్ బాబు, పాస్టర్ సిరా స్టీఫెన్ బాబు దేవుని వర్తమానం అందించారు. బ్రదర్ చంద్రమాళ రాజు మాస్టర్ను సాలువా కప్పి పూలమాలతో గౌరవంగా సత్కరించారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన విశ్వాసులకు 600 మందికి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మాజీ జన్మభూమి కమిటీ నంబర్ యార్లగడ్డ రాజుబాబు, కొండగుంటూరు గ్రామ సేవకులు, విశ్వాసకులు, మహిళలు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను నమ్ముతానమ్మండి, నా దగ్గర లక్షలు లేవు, 1000 రూపాయలు లేవు. 1000 రూపాయలతో ఈ కార్యక్రమం మొదలెట్టాను. 1000 రూపాయలతో నేను పాంప్లెట్లు వేశాను. పాంప్లెట్లో సుమారు 50 మంది పేర్లు ఉండొచ్చు. అందులో ఇచ్చినారు 4-5 ఇచ్చి ఉండొచ్చు. కానీ నాకు సహాయం ఎవరంటే నా ప్రభు అయిన దేవుడు. నేను గుళ్ళ మీద చేసి చెప్తున్నానండి, పాంప్లెట్లో దైవ సేవకులు సహాయం చేసిన వారు ఉన్నారు. చాలా మటుకు సేవకులు తీసుకుంటారే అనుకుంటారు. నా విషయంలోకి వచ్చేటప్పటికి గుప్పుళ్ళు విప్పి దుప్పట్లు ఇచ్చిన వారు ఉన్నారు. ప్రేరేపించబడి, నా ప్రభు ద్వారా ప్రేరేపించబడిన వారు సేవకులు ఇచ్చి ఉన్నారు. నేను 20వ సంవత్సరం అమ్మ నా భార్యతో చెప్పాను, చాలా ప్రయాసపడుతున్నాం, ఇచ్చేవాడమ్మో అడుగుతుంటే నేనేదో అడుగుతున్నానేమో, ఒకవేళ నా సొంతానికి అనుకుంటున్నారేమో అని ఒక పక్కన బాధ, ఒక పక్కన అడగనమ్మ అన్నాను. ఏది ఏమైనా ఈ 20 సంవత్సరం గ్రాండ్గా చేయాలి అని ఇంత అందరిని పిలుచుకుని ఈ మాట చెబుతామని అనుకున్నాను. దైవ సేవకుడి నోటంటే వచ్చింది ఏంటంటే, అంత నేను చూసుకుంటాను, నువ్వేమీ ఆపొద్దని ఆయన వాగ్దానం ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే ఒకవేళ నన్ను బ్రతికిస్తే ఇంతకు ఎంతో డబుల్ చేస్తానని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. నేను అనుకున్న మాటను మరి మీరందరూ వచ్చే సంవత్సరం వస్తానని మీరు మాట ఇస్తే తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తానని నేను నా యొక్క ఆలోచనను విరమించుకుంటున్నాను. ప్రేమనాత్మీయ కుటుంబమా, ఈ సమయంలో దైవజనులు మరి బోస్నాయ్ గారి చర్చ్ నుంచి వచ్చిన ఆ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి. జ్ఞానబోస్నాయ్ గారి చర్చిలో వచ్చిన ఆ తల్లులు మరి వారికి ఇక్కడున్న అతిథులు అలాగే సేవకులు కూడా వారి చేతులకి మరి దుప్పట్లు ఇవ్వబడతాయి. దయచేసి గమనించండి, మరి నన్ను తిట్టుకోవద్దు. అక్కడ ఎవరు తెచ్చినా నా ఇంట్లో ఏముండదని మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరు ఇచ్చినా అక్కడ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నాను. నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు బాగలేదు ఆయన పేర్లు పెడితే దేవుడు మీకు పేర్లు పెడతాడు. దయచేసి గమనించండి. మరి రఘుమాయి గారు కూడా దయాస్పతికి రావాల్సిందిగా కోరుచున్నాను. జిల్లా జనసేన నాయకులు దయచేసి రండి. ఒక్కసారి మీ చేతుల మీద కూడా మరి ఈ గ్రామానికి ముఖ్య అతిథులు దయచేసి రఘు గారు, కొత్తపల్లి రఘు గారు కూడా దయాస్మతికి రావాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చున్నాను. ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి ఆజన్మాంతం కృషి చేసిన నవయుగ ధన్వంతరి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు అని
పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు. ఆదివారం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 130వ జయంతి ఉత్సవం స్థానిక హుకంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విబిటి రాజు మాట్లాడుతూ 1895 జనవరి 12న జన్మించిన ఎల్లాప్రగడ తన జీవితమంతా దివ్యౌషధ అన్వేషణ కొరకే వెచ్చించారని, ఆయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్, ఆరోమైసిన్, ఫోలిక్ యాసిడ్, హెట్రోజన్, మెథాట్రెక్సేట్స్ వంటి ఔషధాలతో నేటి వైద్య రంగానికే మార్గదర్శకుడు అయ్యారని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ నేటి వైద్యులు డాక్టర్ ఎల్లాప్రగడను ఆదర్శంగా తీసుకుని సేవలు అందించాలని, ఆయన జీవితాన్ని మానవాళి కోసం త్యాగం చేసిన మహనీయులని అన్నారు. అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో స్థానిక పల్స్ హాస్పిటల్కు చెందిన గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కోసూరు వంశీకృష్ణరాజు, డాక్టర్ కల్లూరు లక్ష్మణ్లు మాట్లాడుతూ నేటి జీవనశైలి కారణంగా అధిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లేకపోవడంతో గుండె వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారికి, మండల అధ్యక్షులు, సభాధ్యక్షులు ఖాన్ గారికి, జిల్లా అధ్యక్షులు బండా శ్రీనివాస్ గారికి, దేవానంద్ గారికి, చిన్ని గారికి, వేదిక పైన ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసిన సోదర సోదరీమణులకు ధన్యవాదాలు. ముందుగా జోహార్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, జోహార్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, జోహార్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనేది ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ప్రపంచానికి ఈ రోజున జీవనాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి రసాయన శాస్త్రజ్ఞుడు. అతను ఆంధ్రుడు కావడం, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించడం, ఆయన జీవితకాలం అంతా కూడా ఎన్నో కష్టాలు, చదువుకోవడానికి డబ్బులు లేకపోవడం, ఆయన విరక్తి చెంది కాశీ వెళ్ళిపోవడం, అలాగే సన్యాసంలో కలిసిపోవడం కోసం ప్రయత్నం చేయడం. అప్పుడు ఆ గురుకులంలో సన్యాసి రామకృష్ణ మఠంలో చెప్పింది ఏమిటంటే, నువ్వు ప్రజాసేవ చేయాలంటే సన్యాసం స్వీకరించడం కంటే వైద్య వృత్తిలోకి వెళ్తే మంచిదని చెప్పి వాళ్ళు ఆయన్ని తయారు చేయడం. తద్వారా ఆయన ఈ మెడికల్ కాలేజీలో జాయిన్ కావడం, ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఆయన డిగ్రీ పొందడం, తర్వాత అమెరికా పోవడం, అనేక రకమైనటువంటి కష్టాలు పనిచి ఆయన రసాయన శాస్త్రజ్ఞుడిగా తన ప్రయోగాలకి డబ్బులు లేకపోతే, తను జీవించడానికి డబ్బులు లేకపోతే ఆఖరికి మరుగుదొడ్లు కడిగి అక్కడ డబ్బులు సంపాదించుకుని తన విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని అలా లీడర్లీ కంపెనీలో పనిచేసి మరి ఎన్నో ముఖ్యమైనటువంటి దివ్య ఔషధాలు, ఇందాక సార్ చెప్పారు, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఆరోమైసిన్ కానివ్వండి, ఇట్లా రకరకాల డాక్సిసైక్లిన్, ఆరోమైసిన్ నుంచి వచ్చింది టెట్రాసైక్లిన్ నుంచి ఈ రోజున వచ్చింది డాక్సిసైక్లిన్, డైథిల్ కార్బన్ సిట్రేట్, ఇలా అనేక రకమైనటువంటి ఔషధాలు ఈ రోజున అవి వాడడానికి మనకు ప్రత్యామ్నాయం లేనటువంటి ఔషధాలు. ఈస్నోఫిలియా తగ్గించడానికి కానీ, అలాగే ఫైలేరియాను తగ్గించడానికి కానీ చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ డైథిల్ కార్బన్ సిట్రేట్, హెట్రోజన్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇన్ని రకాల ఔషధాలు కనిపెట్టినప్పటికీ ఆయన ఏనాడు కూడా తన ప్రయోగాలకు పేరు ప్రఖ్యాతులు రావాలని భావించలేదు. అట్లాగే సమాజం కూడా ఆయన్ని పూర్తిగా గౌరవించలేదనే చెప్పాలి. మనం తాడేపల్లిగూడలో ఏరియా హాస్పిటల్లో ఆయన విగ్రహాన్ని పెట్టిన తర్వాత మరి అప్పటి డిప్యూటీ సీఎం గారు ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే 7th క్లాసులో ఈ సైన్స్లో ఆయన ఒక చరిత్రను పాఠ్యాంశంగా పెట్టించడం జరిగింది. అలాగే ఈ రోజున మార్నింగ్ జరిగినటువంటి కార్యక్రమంలో మా తాడేపల్లిగూడలో ఏరియా హాస్పిటల్లో ఒక వార్డుకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ సంపదను కార్పొరేట్ నేరగాళ్లకు దోచిపెడుతున్న మోదీ సర్కారును గద్దెదించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. మన ఆంధ్రప్రదేశ్లో గల కొంతమంది మేధావులు కల్పిత చరిత్రకారులకు జయంతులు, వర్ధంతులు జరుపుకుంటూ పెద్ద మనుషులుగాను మేధావులుగాను కాలం గడిపిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చిందరవందరగా ఉంటున్న పరిస్థితులు గమనిస్తూనే విపక్షాలకు, స్వపక్షాలకు గూడుపూడి జంగాల వలె వారికి భజనపరులుగా
ఊడిగం చేస్తున్నారని, వారి మేధస్సును రాజకీయ నేతలకు దాసోహం చేసుకుంటూ ఒక రకమైన సొంత ఉపాధిని మార్చేసుకుంటున్నారని, నేటి ఆంధ్రప్రదేశ్ సమాజంలో మేధావిగా చలామణి అవుతున్న వారి మేధస్సు ఎన్నడైనా సమాజ హితం కోసం ఉపయోగపడిన దాఖలాలు ఉన్నాయా? మన ఆంధ్ర మేధావులు అనేకులు రాష్ట్ర వినాశనానికి, విచ్ఛిన్నంకారులకు, ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలిచి కిరాయి ప్రచార మార్గాల ద్వారా ఉనికిని కాపాడుకుంటున్నారని, 1972 తర్వాత మేధావులమంటూ వచ్చిన ఆంధ్ర మేధావులు అంతా మేధావులుగానే ఉంటూ మేధావులమనే అహంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మోకాలు అడ్డుపెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్కు నిజమైన స్వచ్ఛమైన మేధావులు ఉన్నారని, కానీ వారు మౌనంగా ఉండడం మూలంగా నేడు ఏడాదికి 1,00,000 పుస్తకాలు చదివే మేధావులు ఎక్కువైపోతున్నారని, నిజమైన మేధావుల మౌనం సమాజానికి కీడు చేస్తుందని, వారి అసహనం, నిరుత్సాహం రాష్ట్ర ప్రగతికి ప్రమాదంగా మారిందని, వేధింపులకు, దాడులకు ఉన్న కొద్దిమంది స్వచ్ఛమైన మేధావులు అక్రమ కేసులకు భయపడకుండా ఆంధ్రులను మేల్కొల్పాలని, కార్పొరేట్ మీడియా కథనాల ద్వారా ప్రాచుర్యం పొందుతున్న కొంతమంది కిరాయి మేధావులతో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, నిజమైన చరిత్రకు ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వాతంత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అభివృద్ధిగా ప్రచారం చేసేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, కార్పొరేట్ రాజకీయ పార్టీలు యువతను తప్పుదారి పట్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దోపిడీదారులకు తాకట్టు పెడుతుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్న ఏ విధమైనటువంటి అభివృద్ధి పదం అనేది కనబడడం లేదు. భవిష్యత్తు తరాలకి, భావి తరాలకి అసలు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఈరోజు మొన్న విశాఖపట్నం వేదికగా మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు. అక్కడ మోడీ గారిని భజన చేయడం, మోడీ గారిని సంతృప్తిపరచడం మీదే దృష్టి కేంద్రీకరించారు తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమంతా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, అలాగే విభజన హామీలను అమలు చేయాలి. ఇంకా ఎంత దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విశాఖ డివిజన్ని ఒరిస్సాకి తరలించేసి రైల్వే జోన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక భవనం కడుతున్నారు. ఉన్నది పట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి నీచమైనటువంటి పని ప్రధాని సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, ఉప ముఖ్యమంత్రి సాక్షిగా అక్కడ అంత ఘోరమైనటువంటి ప్రక్రియ నడిపించారు. అసలు రాష్ట్రానికి ఇది కావాలి, నా రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పదే నేను తొక్కి నారదీస్తాను అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ కానీ మరి ఆ తొక్కి నారదీసేటటువంటి మాటలు ప్రధాని కానీ లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీ కూటమి నుంచి ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు బానిసలుగా బ్రతుకుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా బానిసలుగా మార్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అంగట్లో అమ్మేస్తున్నారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేధావులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా భయం, బలహీనతలతో జీవితాన్ని చాలించేస్తున్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి, ఆ కార్పొరేట్ రాజకీయ పార్టీలకు భజన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంద్రుడు, చంద్రుడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంద్రుడు, చంద్రుడు. అలాగే సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జన సైనికులకు, వీర మహిళలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలనలో నరక అనుభవించిన ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సంక్రాంతి పండుగను ప్రజలు, రైతులు, కార్మికులు ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకు, రాజమండ్రి నగరంలో ఉన్న జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా జనసేన నాయకులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరం. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల్లో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు కోసం మనం ఎంతో ఎదురు చూసాం. ఆ రోజు ఈ రోజు వచ్చే ఉంది. ఎందువల్లంటే సంక్రాంతి అంటే రైతులకు, అలాగే ప్రతి ఒక్కరికి, గ్రామీణంలో ఉన్న కూలి పని చేసుకున్న వాళ్ళకి, అదే టౌన్లో ఉన్న వ్యాపారస్తులకు,
అదేవిధంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు చాలా అద్భుతమైన పండగ. ఈ పండగ ఎన్డీఏ కూటమిలో మొట్టమొదటిసారిగా 2025లో మనం చేసుకుంటున్నాం. ఎంతో విజయ ఆనందంతో చేసుకుంటున్న పండగ. ఈ పండగ నాడు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో విధాల ఎంతో ఏ విధంగా మనం గమనిస్తూనే ఉన్నాం, ఏ విధంగా కృషి చేస్తున్నారో. ఎక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థలో అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి ఫండ్స్ ఇవ్వడం, అదేవిధంగా రోడ్లు వేయించడం, ఏది స్వతంత్రం వచ్చి ఇంకా రోడ్లు లేని గ్రామాలు కూడా ఆయన వెళ్ళి వేయడం నిజంగా శుభ పరిణామం. ఇటువంటి శుభ పరిణామంలో నిజంగా మనం ఇంత ఉత్సాహంగా సంక్రాంతి చేసుకున్నందుకు మరొక్కసారి రాజమండ్రి నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధవళేశ్వరంలో జరిగిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం దళిత నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దళితులందరికీ న్యాయం జరుగుతోందని, దీనికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేయబోతుందని, కావున ఎస్సీ వర్గీకరణకు పట్టుబట్టవద్దని, అలాగే దళితులందరూ కలిసి ఒక్కటిగా ఐకమత్యం కలిగి ఉండాలని కోరారు. గత ప్రభుత్వం దళితులు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీలను పూర్తిగా విస్మరించిందని, జగనన్న ఇళ్ల పేరుతో అందరినీ దగా చేస్తుందని, అలాగే తెలుగుదేశం హయాంలో ఇచ్చిన టిట్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు అప్పగించకుండా వాటి రంగులు, వాటిపై అప్పులు తెచ్చిందని, దీనివలన లబ్ధిదారులు కూడా బ్యాంకులకు బకాయి పడ్డారని, హౌసింగ్ బడ్జెట్ అంతా కేంద్ర ప్రభుత్వ నిధులేనని, ఐఏవై శాంక్షన్ ఉన్నా కూడా సొంతంగా స్థలం ఉన్న వారికి కూడా లోన్ మంజూరు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు లేకుండా చేశారని, కేంద్ర నిధులకు మ్యాచింగ్ హౌసింగ్ లోన్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. గతంలో టీడీపీ హయాంలో గిరిజన ప్రాంత వాసులైన 6,000 మంది ఎస్టీలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వగా వారందరికీ మంచి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. అప్పుడే తెలిసిపోయింది. అది కట్టమన్నాం. 400 ఇళ్ళు 460 అడుగులకి ₹1,00,000 కట్టమన్నాం. మిగతాది విడతల వారీగా బ్యాంకు ద్వారా తెచ్చుకునేలాగా పెట్టాం. అది ఎందుకు పేదవాడికి, మధ్యతరగతి కింద మధ్యతరగతి వాడికి ఇవ్వడం కోసం పెట్టాం. మేడల మిద్దులు ఉన్న వాళ్ళకి కష్టం కాదు కదా. అతను వచ్చాక ఏం చేశాడు, మొత్తం బ్యాంకు నుంచి అప్పు తెచ్చాడు ఇటు మీద. ఇప్పుడు ఏమంటున్నారు, బ్యాంకులు ఒకేసారి కట్టమంటున్నారు. ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు కట్టమంటే కట్టే పరిస్థితి ఒక దళితుడు కట్టగలరా, ఒక బీసీ కట్టగలరా, ఒక పేదవాడు కట్టగలరా, ఒక కార్మికుడు కట్టగలరా? ఈ సమస్యలు ఉన్నాయి. మీకు ప్రభుత్వం వచ్చే నాటికి దివాళా తీస్తుంది, మర్చిపోకండి. మన ఎన్నికలు అయ్యేటప్పటికి దివాళా తీస్తుంది. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు లేవు. అయినా 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారా లేదా? పెంచిన పెన్షన్ 30వ తారీఖు ఇచ్చిన ఘనత ఎప్పుడైనా ఉందా? 1వ తారీఖు ముందే 30వ తారీఖున ఆదివారానికి ముందే మన పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 15,000 రూపాయల చొప్పున మన పెన్షన్ 64 లక్షల మందికి ఇస్తున్నావా లేదా? 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. అంతకుముందు జీతాలు ఎప్పుడు వచ్చాయో తెలిసేది కాదు. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. గ్యాస్ బండ్ల కార్యక్రమం మొదలైంది. అలాగా చెప్పినవన్నీ అమలవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా నష్టపోయేది దళితులు, ఎస్టీలు, మైనార్టీలు. ఆ వర్గాలకు చెందిన నిధులన్నీ పక్కదారి పెట్టించాడు. ₹1 రాలా. కేంద్రం నుంచి వచ్చే నిధులకి మ్యాచింగ్ ఇవ్వాల. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు. హౌసింగ్ లోన్ ఇవ్వాల. ఐఏవైలో బోల్డ్ ఇళ్ళు సాక్ష్యం ఉన్నాయి. సొంత స్థలం ఉంటే ఇల్లు ఇవ్వచ్చు, ఇవ్వలా. మరి నేను ఎమ్మటి కట్టించాను కదా. ఆ ఆఖరిలో కొంత బాకీ ఉంది, ఆ బాకీ తెచ్చలా. ఇవాళ మొదలెట్టేసి ఆ పాత బాకీలని ఇవన్నీ నిర్ణయించాం. త్వరలో అది కూడా వచ్చేస్తుంది. ఎక్కువగా ఎస్సీలకి ఇళ్ళు ఇచ్చిందంతా ఎస్సీలకి మర్చిపోకండి. దళితులకే ఇచ్చాం మనం ఎక్కువగా. ఐఏవైలో టాప్ ప్రయారిటీ ఎస్సీలకి ఇచ్చాను. ఆ ఇళ్ళన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇళ్ళ స్కీమ్ వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరవైవ నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక ఘనంగా కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపిణీ, పలువురు ప్రముఖులకు సత్కరించిన పెందుర్తి అభిరామ్.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అంగంలో అమ్మేస్తున్న ఆంధ్ర పాలకులు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం యువత విద్యార్థులు ఏకం కావాలి పిలుపునిచ్చిన మేడా శ్రీనివాస్. రాక్షస పాలన నుండి విముక్తి చెందిన తర్వాత కూటమి పాలనలో వచ్చిన మొదటి సంక్రాంతి పండుగ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి సంబరాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.